హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే మా గౌతమ్‌ది బర్త్‌డే అండి. మీ అందరి ఆశీస్సులు మా గౌతమ్‌కి ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా విష్ చేయండి. ఇంకా తర్వాత అయితే మార్నింగే ఇంకా ఫ్రెష్ అయ్యాడు. డ్రెస్ వేసుకున్న తర్వాత స్కూల్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఈ లోపల ఏదో అది తలకు పెట్టుకున్న ఫోన్ ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నాడు, ఆడుకుంటున్నాడు. స్కూల్లో పంచడానికైతే షార్ప్నరు, పెన్సిలు, బిస్కెట్, ఇంకా చాక్లెట్, ఇంకా ఫ్రూటీ ఇవి ఇలా ఒక్కొక్కరికి ఇవ్వడానికి కొనుక్కున్నాడు. ఇవన్నీ కలిపి ఒక కవర్లో వేసి ప్యాక్ చేసుకున్నాడు. 40 మంది ఉన్నారంట. ఎందుకన్నా ఆయమ్మలు వీళ్ళు టీచర్లు ఉంటారని ఒక 50 వరకు ప్యాక్ చేసుకుని ఇందులో వేసుకున్నారు. 2 కవర్లు అయితే సర్ది పెట్టుకున్నారు. ఏ సెక్షను, బి సెక్షను అని ఉంటాయి కదా, ఒక సెక్షన్కే పెడితే ఊరుకోలేదు. మా ఫ్రెండ్ బి సెక్షన్లో ఉంటాడు అని బి సెక్షన్కి రెండిట్లకి 20 మందికి 2 సెక్షన్లకి సర్దించుకున్నాడు. సరే పిల్లలు ఇంకా ఈసారే కదా అని పెట్టాము. క్లాస్ అయితే ఇది బి సెక్షను. వీళ్ళు మేడము గౌతమ్ మేడంకి ఇస్తున్నాడు. ఇంకా క్లాస్లో అయితే అలా పంచిపెట్టేశాడు. ఇంకా నేనైతే ఇంట్లో సింపుల్గానే వండేసాను. ఇలా వెజ్ బిర్యానీ కింద బంగాళదుంప, క్యారెట్ వేసి రైస్ వండేసాను. వెజ్ బిర్యానీ, పెరుగు, ఇంకా మార్నింగే సేమియా పాయసం పెట్టాను. ఇంకా వంట అయితే ఇదే వండాను. హడావుడిగా పిల్లవాడిని పంపడం అని తొందరగా తేవులు చేసుకున్నాం. తర్వాత అయితే రొయ్యలు తీసుకొచ్చారు. ఇంకా మా పిల్లాడిని స్కూల్కి పంపించేసిన తర్వాత రొయ్యలు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దాని మధ్యలో ఉన్న నల్ల ఈయన్ని తీసేసి శుభ్రంగా కాస్త ఉప్పు వేసి ఒక్కసారి ఉడిక వాసన నీళ్ళన్నీ పారబోసేసి నీట్గా పెట్టుకున్నాను. కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ అయితే తాలింపుకి సర్దుకున్నాను. ఇంకా 2 ఉల్లిపాయలు అయితే మిక్సీ వేసుకుని ముద్ద పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ముందుగా వేడెక్కాక తాలింపు దినుసులన్నీ వేసి అవి వేగిన తర్వాత రొయ్యలు వేయాలి. పచ్చిరొయ్యలు ఎలా వండినా టేస్ట్ ఉంటుంది, కానీ అయ్యో చిందిపోయిందండి ఆయిల్లో ముద్ద ఇలా ఒకేసారి వేయగానే నూనె. ఇలా ఉత్తి రొయ్యల కంటే మాకైతే కనుక మామిడికాయ లేదంటే చింత చిగురు, చింతకాయలతోటి బెండకాయ వేసి పులుసు, మా సైడ్ ఇలాంటివి కాంబినేషన్లో ఎక్కువ వండుకుంటాము. బెండకాయ రొయ్యలు పులుసు బాగుంటుంది, చింతకాయ బెండకాయ రొయ్యలు బాగుంటుంది, ఇంకా గోంగూర రొయ్యలు కూడా పచ్చి రొయ్యలు బాగుంటుంది. ఇదంతా ముద్దగా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు రొయ్యలు వేయాలి. పచ్చి రొయ్యలు వేసిన తర్వాత బాగా కలిపెట్టి ఉప్పు వేస్తే కాస్త నీరు వచ్చేస్తుంది. కాస్త ఉప్పు వేసి పసుపు వేసి బాగా మగ్గించాలి. పిల్లలు రొయ్యలు చికెన్కి కంటే రొయ్యలు ఫిష్ కంటే చికెన్ అయితేనే ఎక్కువ ఇష్టంగా తింటారు. ఫిష్ అంత ఇష్టంగా తినరు. ఈ రొయ్యలు కూడా ఇష్టంగా తినరు. కానీ చికెన్ తినడానికి మానేసాం కదా, ఏదో బర్డ్ ఫ్లూ ఉంది తినకూడదు అంటున్నారు కదా, అందు గురించి చికెన్ తినట్లేదు ఈ మధ్యన. ఉప్పు వేసి మగ్గించిన తర్వాత దానికి తగ్గ కారము, పసుపు, ఇంకాస్త మన ఇంట్లో చికెన్ మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ వేసినప్పుడే వేసి మగ్గించాలి పచ్చివాసన పోయేదాకా. గరం మసాలా మాత్రం ఇప్పుడు వేయాలి. మనకు తగినంత కొంచెం వాటర్ వేసి ఉడికించాలి. అప్పుడే రొయ్య కొంచెం మెత్తదనం వస్తుంది. లేదా డ్రై రొయ్యలాగా గట్టిగా ఉంటుంది. వాటర్ పోసి ఎగిరితే అలా దగ్గరికి ఎగిరిన తర్వాత కూర అయిపోయినట్టే. దీంట్లో ఉంటే ములక్కాడ కూడా వేసుకోవచ్చండి. ములక్కాడ, పచ్చి రొయ్యలు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కూర అయితే అయిపోయి వచ్చింది. ఇంక ఇదేనండి కూర అయితే. ఇంక ఇదేనండి ఇవాళకి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.